లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. బాబాయ్ ఒక్క నిమిషం బాబాయ్, నేను చెప్పేది విను. బాబాయ్ నేను చెప్పేది విను, నువ్వు చూడలేవు. బాబాయ్ ఆగు. వద్దు బాబాయ్. బాబాయ్ మీరు చూడలేరు బాబాయ్. బాబాయ్ 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 ఊరుకో బాబాయ్. ఏంట్రా ఊరుకున్నది? ఎలా ఊరుకున్నది? నా కొడుకుని ఏసేండ్రా అన్నారు, లేకపోయారు. కనీసం నా బిడ్డని ఈయనన్నా జాగ్రత్తగా చూసుకోండి రా అన్నారు, అది చేయలేకపోయారు. ఎంజాయ్ చేయండి రా, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయండి. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు అల్టిమేట్ రియాలిటీ డాన్స్ షో సయ్యాట సెమీఫైనల్ ఎపిసోడ్. ఓకే, ఇప్పుడు 3 టీమ్స్ పోటీ పడుతున్నాయి. కాకపోతే చిన్న కాన్సెప్ట్ ఉంది, బీజిఎం లో కొరియోగ్రాఫర్స్ కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు. గత 2 నెలలుగా పోటీ పడి సెమీఫైనల్ కి చేరుకున్న టీం ప్రేమ్ రక్షితన్ టీం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దుర్గా మల్లీశ్వరి టీం. ఓకే, ఇక చివరిగా సెమీఫైనల్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా చేరుకున్న టీం. అదేంటి మీరు లేచారు, మీ మాస్టర్ ఎక్కడ? ఇక్కడ మాస్టర్ ఇక్కడ ఇక్కడ He is the last but not the least, నాన్న చంద్రశేఖర్. సార్ ఒక్క నిమిషం స్టేజ్ మీదకి వస్తారా? బాస్ వెళ్ళండి, బాస్ స్టేజ్ మీదకి వెళ్ళండి. దేనికి? అబ్బా, నాన్న చంద్రశేఖర్ అంటే మీరే పెద్ద కొరియోగ్రాఫర్, వాళ్ళని ఓడించడమే మీ ధ్యేయం. వెళ్ళండి బాస్. Where is the proof? అబ్బా, ఈ ప్రూఫ్ తో చస్తున్నా. ఇదిగో ప్రూఫ్. నేనే అబ్బా వస్తున్నా. వెళ్ళండి వెళ్ళండి. సార్ ఇది నా క్వశ్చన్ కాదు, ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ప్రేక్షకులందరూ SMS ద్వారా అడుగుతున్నారు. ఇంతకీ మీ అసలు పేరేంటి? నా అసలు పేరు, ముద్దు పేరు, కత్తి పేరు, సుత్తి పేరు నాన్న. ఎస్, ఎందుకు కదమ్మా? ఓ. నాన్న చంద్రశేఖర్. బాగుంది బాగుంది. ఇంతకీ మా ఆట టు జెడ్ అమ్మ రాజశేఖర్ గారు మీకేమవుతారు? వాడు నా తమ్ముడు అవుతాడు. నిజంగానా? మరి మీరిద్దరూ సొంత అన్నదమ్ములైతే ఇంటి పేర్లు ఎందుకు వేరే వేరేగా ఉన్నాయి మాస్టర్? వాడు అమ్మ పట్టి కాబట్టి అమ్మ రాజశేఖర్, నేను నాన్న పట్టి కాబట్టి నాన్న చంద్రశేఖర్. అవునా? సో నాన్న చంద్రశేఖర్. బాగుంది బాగుంది. ఇక సెమీఫైనల్ స్టార్ట్ చేద్దాం ప్లీజ్. Okay, are you ready? Let's welcome team number 1. అని చిందేస్తే లైఫ్ అంతా ఒక ఆట, సై అని దూకేస్తే ప్రతి ఆట సయ్యాట, సై అని నవ్వేస్తే జాలీ రా ప్రతి పూట, సై అని ఎదురెళ్తే ఆ జోరే సయ్యాట. సై 1 నాన్న 2 నాన్న 3 నాన్న 4 తెరిచే కాల నాకు డోర్. సై 5 నాన్న 6 నాన్న 7 నాన్న 8 నిన్ను నువ్వు నమ్మితే ఏదైనా రైట్. 1 నాన్న 2 నాన్న 3 నాన్న 4 ఇది చిందుల యుద్ధం ఫ్లోర్. Say 5 నాన్న 6 నాన్న 7 నాన్న 8 ఇది ఒక తీయని ఫైట్. Let's go!
team number 2. Hi అని తోసేసి ఆడేస్తే బంతాట, సై అని స్టెప్ వేసి దంచేస్తే సయ్యాట, రే అని ఆపేసి కుమ్మేస్తే పోట్లాట, సై అని గంతేసి ఊపేస్తే సయ్యాట. बोलो 1 बोलो 2 बोलो 3 बोलो 4 चक दे यार. बोलो 5 बोलो 6 बोलो 7 बोलो 8 केन्या बीट की कथकली साथ. बोलो 1 बोलो 2 बोलो 3 बोलो 4 डांस अंटे ఒక వార్. बोलो 5 बोलो 6 बोलो 7 बोलो 8 केली చేస్తా మై గాడ్ సయ్యాట 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 Okay, first two teams we choose a sound. Now let's welcome team number 3. సై అని ఆడేసే గెలవాలని ప్రతి ఆట, సై అని వదిలేసే ఓడాము ఒక ఆట, సై అని దాటేసే ప్రతి ఓటమి ఒక తోట, సై అని వాటేసే అది గెలుపుకు తొలి పాట. Are you dance, baby dance, baby dance, baby dance. Life like a beautiful chance. Are you dance, baba dance, baba dance, baba dance. జగడం కానిది shake your hands. Tight taka tom, taka tom. Boom, machalo boom. Taka tight taka tom, dancing melodies tom. Say ya da, say ya da, say ya da. Let's go! సయ్యాట సయ్యాట చూసారు కదా మైండ్ బ్లాకింగ్ పర్ఫార్మెన్సెస్. ఇక ఇప్పుడు సెమీఫైనల్స్ నుంచి 2 టీమ్స్ మాత్రమే గ్రాండ్ ఫైనల్ చేరుకున్నాయి. మరి ఆ టీమ్స్ పేర్లేంటి చెప్పనా? ద ఫస్ట్ సెమీఫైనల్ విన్నర్ నానా చంద్రశేఖరన్ టీమ్. ఎందుకు చెప్పలు నాన్న కొడతా చంద్రశేఖర్ అని అనౌన్స్ చేశారు సార్. అంటే ఎవరు? మీరే మాస్టర్. ఇక సయ్యాటలో 2 టీమ్స్ మాత్రమే మిగిలిన్నాయి. ఈ 2 టీమ్స్ లో ఒక్కరికే లక్కీ ఛాన్స్, గ్రాండ్ ఫినాలేలో ఛాన్స్. మరి ఆ ఒక్క టీం ప్రేమ్ రక్షితన్ టీం. 1 పాయింట్ ద్వారా ఓడిపోయారు. దుర్గా మల్లేశ్వరి టీం ఫైనల్ కెళ్ళింది. అక్క, నా కథక్ డాన్స్ ని చూసి అందరూ షేక్ అయిపోయారు కదక్క. అవునవును, షాక్ కొట్టి పైకి పోయారు. ఎందుకు కొట్టావు? రేయ్, మళ్ళీ వచ్చారేంట్రా? నిన్ను చూద్దామని. రేయ్, అప్పటి నుంచి చూస్తున్నాను, ఏంటి ఎక్సర్సైజ్ చేస్తున్నారు? ఇదిగో మా అక్కతో పెట్టుకోవద్దు. మా అక్క అసలే కత్తి, వైజాగ్ కత్తి. నిజమేరా, మీ యొక్క కత్తిలానే ఉంది. రేడుంబో, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, మీరు లోపలికి వెళ్ళండి. బతికిపోయా. రేయ్, ఆ? నేనెవరో ఏంటో, నాకెవరి సపోర్ట్ ఉందో తెలియక వాగుతున్నట్టున్నారు. నాతో పెట్టుకున్నట్టు మీ బాస్ కి తెలిసిందంటే చేస్తారు. పండే మా బాసే పంపించాడు ఇక్కడికి. ఏంటి, మీ బాస్ పంపించాడా? అవును రే, మీకోసం రూమ్ లో ఒకటి అరేంజ్ చేశాను. పొండి అంటే ఏ విస్కో స్కాచో అనుకున్నా. ఇంత మంచి కత్తిని అరేంజ్ చేసాడని తెలియదురా. అనుకున్నా,
అయినా నా పిచ్చి కాకపోతే సీత వెళ్ళి రావణాసుడిని నమ్మినట్టు నేను శంకర్ గాడిని నమ్మడం ఏంటి? నా కూతురు లాంటి దానివి అంటే సెంటిమెంట్తో వదిలేశా. ఇప్పుడు అర్థమైంది సెటిల్మెంట్లు ఎప్పుడు సెంటిమెంట్తో చేసుకోకూడదని. తేల్చుకుంటా, ఇప్పుడే వెళ్ళి తేల్చుకుంటా. ఏయ్ పోరే, ఏంటి భయపడి పారిపోతున్నావా? హ? హహ? మల్లీశ్వరికి భయమా? మల్లీశ్వర్ అంటే భయపడే టైప్ కాదు, భయపెట్టే టైప్. మీతో డిస్కషన్స్ నో. డైరెక్ట్ గా మీ బాస్ తోనే. ఓయ్, అసలు పెద్ద మనిషివేనా నువ్వు? ఆ? ఒక్క మాట మీద ఉండవా నువ్వు? ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? నేను నీతో మాట్లాడట్లేదు, నువ్వు మధ్యలోకి రాకు. నా కూతురు లాంటి దానివి, నిన్ను చూస్తే ముచ్చటేస్తోంది అని చెప్పి ఆ వేస్ట్ గాళ్ళని ఎందుకు పంపించావు? మన మనుషులు ఎవరు అటు వెళ్ళలేదు బాబాయ్. ఓయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గుడ్ల గుబ్బలాగా గోడెక్కి నన్ను చూసి కనుకొట్టారు తెలుసా? వాళ్ళు పండిటి మనుషులు. పండిట వాడాడు మీకన్నా పెద్ద రౌడీయా? అబ్బాయి అడొక బచ్చా. మరి బచ్చాగాడైతే ఆ ఇల్లు ఖాళీ చేయించొచ్చు కదా. ఏ ఏంటి నీ గోలా? అది ఎమ్మెల్యే గారు సెటిల్ చేసి చెరి సగంగా డివైడ్ చేసిన ఇల్లు. మిగతా సగంలోకి మేము ఎంటర్ కాకూడదని అగ్రిమెంట్. అగ్రిమెంటా? ఎమ్మెల్యే అగ్రిమెంటా? తొక్కలో అగ్రిమెంట్ ఏం కాదు. చూడు, మీకు చేత కాకపోతే చెప్పండి, ఆడి సంగతి నేను చూసుకుంటాను. ఏంటి చూస్తున్నావు? ఆడి ఫోన్ నెంబర్ ఉందా? 98852. డయల్ చేసివ్వయ్యా. రేయ్, మంగళవారం కుజుడు చాలా ఆకలిగా ఉంటాడు. ఒక్క బాడీ బ్లడ్ ఇస్తే సాటిస్ఫై గాడు, ఇంకొక బాడీ బ్లడ్ అడుగుతాడు. ఎందుకురా అనవసరంగా 2 మర్డర్లు? నా మాటిని సంతకం పెట్టా. నీ పెట్టను. ముచ్చడబడితే పెళ్ళానికి ఏ ముక్కు పొడకో రవ్వల నెక్లెస్ కొనిస్తారు గాని ఆస్తి రాసిస్తారా సన్నాస్? ఓ ఫోన్ మోగింది. సూపర్, రావుకాలం కూడా స్టార్ట్ అయింది. హలో రేయ్, ఎవరా? దుర్గా మల్లీశ్వరం ఆడపిల్ల నన్నేం చేస్తుందిలే అనుకుంటున్నావా? అనుకోలా. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. కత్తి, వైజాగ్ కత్తిన్రా నేను. ఓ పీక కోస్తా. మీ ఆవిడ అనుకుంటా గిలగిల కొట్టుకుంటోంది. నువ్వు పోతావని కాదు, ల్యాండ్ పోతుందని. కట్ చేశాడు బచ్చగాడు. అయినా వీడితో ఫోన్లో కాదు, ఎక్కడుంటాడు? బాబాయ్ ఏంటి దీని గో- ఏయ్, నిన్నే అడిగేది. ఎక్కడుంటాడు? మల్లెపల్లి, నాంపల్లి, కుక్కట్పల్లి, ఎక్కడ చెప్పు. అమీర్పేట్, అంబర్పేట్, దూల్పేట్, మలక్పేట్, బేగంపేట్, ఎక్కడ కనపడ్డా సరే చీరేస్తా. ఖైరతాబాద్ వినాయకుడిని ఎక్కడ పెడతారో తెలుసా? ఎందుకు తెలీదు? 45 ఫీట్ వినాయకుడిని పెట్టారు కదా. ఆయన ముఖానికి ఆపోజిట్ గా ఒక ముఖద్వారం ఉంటది, అదే ఆ బచ్చగడి ఇల్లు. అడ్రస్ తెలిసింది కదా. ఇప్పుడు ఏం చేస్తా? చంపేస్తా. ఏం చేస్తా? పీక కోస్తా. బాల్డీ అడ్డు ఫిష్. బాబాయ్ ఏంటి సార్ ఇది? తెలుగులో తుపాకీ, హిందీలో పిస్తోల్. దీన్ని పేల్చావనుకో అవతల డమ్మాలు. నేనేదో చంపేస్తానని మాట వరుస కంటే మీరు నిజంగానే గన్నిస్తారేంటి? నా ముందెవడన్నా కాలు జారితే తీసుకొని ఇస్తానేమో గాని నోరు జారితే తీసుకొని ఇవ్వను. టేక్ ఇట్ అండ్ లేపే. ఎవడైనా ఇక్కడికి రావటం వరకే, వెళ్ళటం నేను డిసైడ్ చేస్తాను అన్నట్టు. కాంపిటీషన్ ఇంకా ఎన్ని రోజులు ఉందన్నావు? 10 రోజులు సార్. ఓకే, అదే 10 రోజులు నీకు టైం ఇస్తున్నాను. ఆండి కాదు, అది కొడుకుని ఇచ్చి. నీ బిడ్డల గురించి నువ్వేం వర్రీ అవ్వబాక, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నాన్న ప్రభా, బాబాయ్ సబ్జెక్ట్ అర్థమైంది కదా. ప్రొసీడ్. సార్ ప్లీజ్ సార్. సైలెన్స్. అక్క ఎక్కడ ఉంది? మీ అక్క లోన ఏ అక్క లోపల ఉందంటారంట్రా? ఏ సయ్యా! అక్క మేము వచ్చేసాం. అరే వచ్చేసారంటమ్మా మన జూనియర్ జాక్సన్స్ అందరూ అన్నాడు. రై, నేను మీకు తెలియదు కదా, నేను మీ తాతను రా. హలో తాత, ఎక్కడ తాత మా ప్లే వరల్డ్? ప్లే వరల్డ్ ఏంట్రా? ఎస్ఎల్ వరల్డ్, కిడ్స్ వరల్డ్ అన్ని పైన ఉన్నాయిరా.
సరే గాని నువ్వేంట్రా నీ పర్సనాలిటీకి నువ్వు కూడా డాన్స్ చేస్తావా? మైకిల్ జాక్సన్ లా దుమ్ము దులిపేస్తా వదిలేరు అసలు ఈ ఫ్లోర్ వీక్ నాన్న. రేయ్, ఏంట్రా గొడవ? చూడనీకి ఎలికి పిల్లంత లేడు దొరుకుతలేడు బాబాయ్. అబ్బో సరే గాని నువ్వేంట్రా నువ్వు డాన్స్ చేస్తావా? సరే నీ పేరేంటి? అబ్బో అడుగు బద్దంత లేవు. నీ పేరు జిరాఫీ. ఎలా ఇక్కడికి రమ్మన్నావు? అమ్మా అక్క పైకి వచ్చి అన్ని విషయాలు చెప్పుద్ది కానీ నువ్వు వెళ్ళి పిల్లలతో ఆడుకో. పో. సార్ ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ ప్లీజ్ సార్. వదిలేస్తా. వదిలే ముందు నువ్వు నాకు పని చేసి పెట్టాలి. నానా ప్రభా. బాబాయ్ వీడి పేరు పాండా మహదేవ్. వీడి పండిట్ కొడుకు వోమనైజర్. అని నువ్వు కోకే తిప్పుతావో రేకే తిప్పుతావో సత్యబాబు జడ తిప్పినట్టు గిర్ర 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 అని నీ చుట్టూ తిప్పుకుని ఒక ఫైన్ డే అడి పేక తిరిచేసేయి. సత్య ముందు నా కొడుకు ఎంత బాధపడ్డాడో దానికి 10 రెట్ల నా కొడుకు గిల్ల 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 మరి కొట్టుకు చావాలి. సార్ నా వల్ల కాదు సార్. నీ వల్ల కాదా? చవరుగా ఎవడనింటే నిజమని కొట్టాడు. నీ కెపాసిటీ నాకు తెలవదు. నువ్వెవరు? కత్తి, వైజాగ్ కత్తి. కత్తిరిచ్చేస్తావు. అయ్యా కత్తులు ఎప్పుడు నెత్తురు చెందించాలి కానీ కంఠము నీళ్లు కార్చకూడదమ్మా. వెళ్ళరా బాబాయ్ నీ అనుమానం నాకు తెలుసురా అబ్బాయి. పాప బయటికి వెళ్ళి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తేమో అని ఎట్టేస్తారా? దాని పిల్లలు మన దగ్గర లేరు. ఆ మాత్రం జనం లాంటి నీకు ఉంది కదమ్మా. ఉందిలే అమ్మా. వెళ్ళరా అమ్మా. బెస్ట్ ఆఫ్ లక్. గాడ్ బ్లెస్ యూ. మీ పిల్లల్ని అక్కలా కాదు అమ్మలా చూసుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్. చూడు, రావు కాలం అయిపోవడానికి ఇంకా 2 నిమిషాలే టైం ఉంది. ఈలోగా నువ్వు సంతకం పెట్టలేదనుకో ఇక మాటలు ఉండవు, యాక్షనే. ఏమంటావు? ఓయ్ పెద్ద మనిషి, పండిట్ అంటే నువ్వేనా? ఏమ్మా, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తెచ్చావా? రేయ్, నీకు 24 గంటలు సెటిల్మెంట్లు, డాక్యుమెంట్లు, మర్డర్లు తప్ప వేరే పనుండదా? అయినా నీ గొడవ నాకెందుకు కానీ అసలు నీకు బుద్ధుందా? అరే, రెసిడెన్షియల్ ఏరియాలో పద్ధతి గల మనుషులుంటారు, అలాంటి చోట పోకిరిగాళ్ళని పెట్టకూడదన్న మినిమం కామన్ సెన్స్ లేదా నీకు? ఏంటి గుడ్లప్పకి చూస్తున్నావు? ఆనంద్ నగర్ లో నీ పక్క పోర్షన్ లో ఉంటున్నాను. ఎవరో నీ రైట్ లెఫ్ట్ బ్యాక్ ఫ్రంట్ అంట. వాళ్ళకి పనుండదు, పనున్న వాళ్ళని చేసుకునేవారు. ఇది నీ పెళ్ళాం కదరా? కాదన్నా, ఆమె ఎవరో నాకు తెలియదు. ఇక్కడ నేను మాట్లాడుతుంటే అక్కడ వాడితో గుసగుసలాడతావేంటి? రేయ్, మల్లీశ్వర్ అంటే ముద్దపప్పు టైప్ అనుకుంటున్నావేమో. తెలంగాణలో రాములమ్మ, కోనసీమ పోలేరమ్మ, రాయలసీమ రెడ్డమ్మ, పల్నాటి రుద్రమ్మ, బెజవాడ దుర్గమ్మ, టోటల్ గా కత్తి, వైజాగ్ కత్తిని. తేడాలు వచ్చాయనుకో నరాలు తెగుతాయి. గన్ ఎప్పుడైనా చూసావా? చూరుకుంటావు.
ఏంటి మా నాన్న కని చూపించాడని భయపడి ఏడుస్తున్నావా? భయపడకో, నీకు నే ఉన్నాను. అవును, మా వాళ్ళు నేను బాగా డిస్టర్బ్ చేస్తున్నారా? రా చెప్తాను. రై కొండ్రా. అన్నా అదే నాకు చెప్పడమే పిండం చేత కాదు. ఏయ్, మన సామ్రాజ్యానికి నేనే కింగ్ని. ముసలోడైపోయిన మా అబ్బ కాదు, వాడి సర్వీస్ అయిపోయింది. ఆ విషయం వాడికే చెప్దాం అనుకున్నా, కానీ ఫీల్ అవుతాడని వదిలేశా. ఈ రోజు నుంచి నేనే కింగ్ని. పోండి. రండిరా. మల్లీశ్వరి నా మనిషి. తేడా వచ్చిందో ఎవరిని వదిలిపెట్టు.